మాజీ ఎమ్మెల్సీ ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని 2025 మార్చిలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని 2025 మార్చిలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య సంఘాలతో సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ టీచర్ల ఎస్ఎస్ఏ కింద పనిచేసే ఉద్యోగులు, ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సిఆర్టీలకు మినిమం టైం స్కేల్ సాధించడానికి ఎంతటి పోరాటానికైనా దీక్షకైనా సిద్ధమే అన్నారు. మోడల్ స్కూల్ టీచర్లకు 0 to 10 వరకు అతి త్వరలో వేతనాలు పెంచే పనిలో ఉన్నామని, సాధించి పెడతామని తెలిపారు. హెల్త్ కార్డ్స్ సాధించడం తమ ధ్యేయమన్నారు. 317లో పనిచేసే ఉపాధ్యాయులకు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేపించి ముఖ్యమంత్రితో మాట్లాడి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను తిరిగి వాళ్లకు అనుకూలమైన ప్రాంతాలకు తీసుకువచ్చే ఏర్పాటు చేయడంతో పాటు ముందుంటామన్నారు. ఇంటర్ జాక్, డిగ్రీ జాక్ మిత్రులకు ఏ సమస్య ఉన్నా వెన్నంటే ఉంటూ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సమస్యల పరిష్కారం తమ ముఖ్య ఉద్దేశమన్నారు. 2025లో మార్చిలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇలాంటి వ్యక్తులే ఎదుగుదల కాకపోతే ఇక భవిష్యత్తులో పోటీ చేస్తానికి ఎవరు మిగలరు. ఆర్థికంతో కూడుకున్న అంశాలైన ఆర్థికమైన సమస్య కాదు. మా మనసులలో, మా ఉపాధ్యాయుల మనసులలో మీరు ఉన్నారు, మిమ్మల్ని మీరు తెప్పించుకొని తీర్థం మీరు ఉండాలి అని వారిని ఈరోజు 22 సంఘాల జాక్టో మిత్రులు చైర్మన్ సదానంద గౌడ్ గారు, సెక్రటరీ జనరల్ కృష్ణుడు గారు, మా జాక్టో పెద్దలు, డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ రమేష్ గారు, విజేష్ గారు, వేదిక మీద ఉన్న మా పెద్దలందరూ మద్దతు ఇచ్చి 2025 మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా జాక్టో మిత్రులు మద్దతు తెలియజేసి గెలిపించడానికి నడుం బిగించి ఈరోజు నాతో కలిసి రావడం జరిగింది. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించుకొని ప్రచారం ప్రారంభించాం. నేను గతంలో టీటీజేఏసీ చైర్మన్గా, పిఆర్టీయూ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో మా ఉపాధ్యాయుల పక్షాన నిలబడ్డారు. మొన్న సాధించిన 30% పిఆర్సీ, అదేవిధంగా 3 సంవత్సరాల వయసు పెంపులో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్ని సంఘాల యొక్క సమావేశం ఏర్పాటు చేయించి అది పూర్తి చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మా ఉపాధ్యాయ సంఘాల సమావేశం ఏర్పాటు చేయించి సర్వీస్ రూల్స్ మీద, మొన్న జరిగినటువంటి బదిలీలు, పదోన్నతుల మీద అధికారులకు ఫోన్లు చేయించి అవి ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేయించడంలో కృషి చేశాను. కేజీబీవీ టీచర్లకు సెంట్రల్ మినిస్టర్ జవదేకర్ గారి దగ్గర 12 నెలల వేతనాలకు సంబంధించి ఉత్తర్వులు ఇప్పించాను. 6 నెలలు కేజీబీవీ టీచర్లకు ప్రసూతి సెలవు ఇప్పించడం జరిగింది. మరి ఈ రకంగా సమస్యల సాధనలో ముందుకు వెళ్తున్నాం.
ఇక ముందు కూడా నేను సాధించే సమస్యల్లో సిపిఎస్ రద్దు ఏకైక ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాను. ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మా సిపిఎస్ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. కేజీబీవీ టీచర్లు, అదేవిధంగా ఎస్ఎస్ఏ కింద పనిచేసే ఉద్యోగులు, మా ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సిఆర్టీ, వీళ్ళందరికీ మినిమం టైం స్కేల్ సాధించేంత వరకు ఎంతటి వరంగల్ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి 22 ఉపాధ్యాయ సంఘాల యాక్షన్ కమిటీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఉద్యమ నేత పూల రవీందర్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులందరూ గెలిపించాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాం.